చూస్తాను సార్ ఒకసారి ఓకే. వచ్చింది. సో, ఇక్కడ ఫస్ట్ మనకేంటంటే సర్కిల్ కమాండ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 6 టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయన్నమాట. దీనికి ఫస్ట్ సి అని మనం టైప్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 150 అనేది ఇచ్చాను. ఇస్తే నాకు ఇక్కడ ఏమడుగుతుందంటే స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఏమో నేను 60 ఇచ్చాను. ఆ తర్వాత మనకి ఇక్కడ సి టైప్ చేసి మనం ఒక పర్టికులర్ సెంటర్ పాయింట్ అనేది మనం తీసుకొని ఇక్కడ మళ్ళీ రేడియస్ అడిగింది. అప్పుడు మనం ఏం చేయాలంటే డి అని చెప్పి డయామీటర్లో 60 అని ఇస్తే సరిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి సి అని మనం టైప్ చేసిన తర్వాత 2P అంటే 2 పాయింట్. సో ఇక్కడ ఆల్రెడీ నేను 2 సర్కిల్స్ డ్రా చేశాను కాబట్టి సో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్తో ఒక సర్కిల్ మనం క్రియేషన్ చేసుకోవచ్చు. అయితే నాకు నెక్స్ట్ ఏంటి కావాలి, 3P కావాలి. అంటే 3 పాయింట్స్ అయినా ఉండాలి లేదా 3 సర్కిల్స్ అయినా మనకి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను సి అని చెప్పి 3P అని నేను ఎంటర్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సి అని చెప్పి ఎంటర్ 3P అని ఎంటర్ చేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఇస్తే నాకు ఒక సర్కిల్ క్రియేట్ అవుతుంది. ఓకే, అది కాకుండా సర్కిల్లో మనకి సి అని టైప్ చేస్తే నాకు ఇక్కడ చూడండి ట్యాన్ రేడియస్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని మనం సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు ఫస్ట్ ట్యాంజెంట్ పాయింట్, సెకండ్ ట్యాంజెంట్ పాయింట్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత స్పెసిఫై రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఇచ్చాను అనుకోండి, అదేం చేస్తుందంటే ఇట్ విల్ కన్సిడరేషన్ యాజ్ ఏ రేడియస్. అది అయిపోయిన తర్వాత మనకి సర్కిల్లో ట్యాన్ అని మనకు ఉంటుంది. అంటే ఫస్ట్ ట్యాంజెంట్ పాయింట్, సెకండ్ ట్యాంజెంట్ పాయింట్ అండ్ థర్డ్ ట్యాంజెంట్. డిపెండ్ ఆన్ ద ట్యాంజెంట్ పాయింట్స్ బట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్కిల్ అనేది ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతుంది.